మహాపరిశుద్ధుల గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మీ నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయా గడిచిన వారం తండ్రి కృపలో దాచి ఆయన ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రిని స్తుతించడానికి వాక్యోపదేశం వినడానికి ప్రత్యేకించిన విజ్ఞాపనం చేతనైనా ప్రభు ప్రార్థించడానికి పిలిచిన గొప్ప యోగ్యతను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయాన్ని వాక్యములు ఉన్నాయని మేమందరూ ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి ప్రభు. అయ్యా చెప్తున్న నన్ను కూడా నీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంతో మరొకసారి నన్ను కడిగి మీరు వాడుకోమని ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించిన ఆయన మీ నామానికి భయంకరంగా మా అందరికి దీవెనకరంగా ఆసనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడికి సూచనలు ఏంటి, మేము ఎలా సిద్ధపడాలి, మాకు ఏ విధంగా గుర్తులు మాకు తెలియజేయబడతాయి, మాకు తెలియజెప్పని అడిగినప్పుడు ప్రభు కొన్ని మాటలు అక్కడ చెప్పడం ప్రారంభించాడు. అయితే ఈ 45వ అధ్యాయంలో యజమానుడు గురించి చెప్తున్నాడు. ఏమని? యజమానుడు అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మేఘాలపై వచ్చినప్పుడు ఎవరు మెలకుగా ఉండుట ఆయన గమనిస్తాడు, వాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? పనులు చేసుకుంటూ శుభ్రంగా 3 పూట్ల తినేసి పడుకొని మళ్ళా మనిషి రోజు లేచి పనులు చేసుకోవడం, అంటే ఇలాగే జీవనాధారం జరిగిస్తూ పోతూ ఉండాలి. నిజమే, జీవనాధారంగా మనం పని చేసుకోవాలి, కానీ దానికంటే ప్రాముఖ్యంగా మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ఖాళీ సమయంలో చదువుకుంటూ ఉండాలి. ప్రభు రాకడికి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండటం ఆయన కనుగొన్నా వాడు ధన్యుడు. ప్రభు మేఘాలపై వచ్చినప్పుడు ఆయన వచ్చే సమయానికి మనం ఏం కలిగి ఉండాలి? ఒక దాసుడుగా, అంటే మనమందరం ఆయనకి ముద్దు బిడ్డలనే. ప్రభు ప్రతి ఒక్కరికి సమానంగా కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందుకు దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఆయన మేఘాలపై తన మహిమను ధరించుకుని మేఘాలపై వచ్చినప్పుడు దాసులమైన బిడ్డలమైన మనం, అంటే ఇక్కడ యజమానుడిగా ప్రభు పోల్చబడ్డాడు, మనము దాసులుగా పోల్చబడ్డాడు. లెక్క ప్రకారం మనము ఆయన బిడ్డలను, అంతేనా? ఆయన దాసులు కాదు, కానీ వాక్య సందర్భాన్ని బట్టి ఇక్కడ మన ప్రభు యజమానుడు మనకి, అంతేనా? అంతే. మనము బిడ్డలలో ఉండినము లేదా ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఒక పరిచయం చేసే దాసులుగా మార్చబడినను ప్రభు అక్కడ వస్తుంది కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? చెప్పండి. ప్రభు ఆయన మేఘాలకు ఎలా వస్తున్నాడో తెలుసా? యెహోవా గాలిని వచ్చి దాన్ని వాహనంగా చేసుకొని మేఘాలపై ప్రభు వస్తాడని యెషయాలో ఉంది, కీర్తనలో ఉంది. పని ప్రవచనాలు నిజమే. ప్రభు మేఘాలపై వస్తాడు, నిజం. అది ఆ సమయంలో అందరూ ప్రతి ఒక్కరు ఆయన చూస్తారని లేదా ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకుంటారని, మోకాలు వేస్తారని అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కానీ ఇప్పుడు వచ్చే రాకడైతే కాదు, అంతేనా? ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధుల కోసమే. ఇప్పుడు వచ్చి 2వ రకంలో నేను భూమి అడుగు పెట్టడు, పెట్టడు. మధ్యాకాశంలో ఉండి పరిశుద్ధులందరూ చనిపోయిన వారైతే సమాధుల నుండి లేపబడతారు, బ్రతికి ఉన్న వారైతే మహిమను ధరించి లేపబడతారు. సమానంగా దేవుని దగ్గరికి అందరూ కొనుక్కోబడతారు. అయితే ప్రభు ఎక్కడ ఉంటాడు? మధ్యాకాశంలోని. అంటే ఈ వచ్చే 2వ రాకడలో 3 రాకడలు ఉన్నాయి ప్రభు గురించి. దేవుని వాక్యం మనం ధ్యానిస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన రహస్య రాకడ ప్రభు కనిపించడు, కేవలం పరిశుద్ధులకే కనపడతాడు. ఇది నిజం.
ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకొని మెలకు కలిగి నిత్యము ప్రార్థన చేస్తారో అట్టి వారికి దేవుడు ఏ సమయం వస్తున్నాడో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఇది నిజం. ఆ గడియను ప్రభు ఆ గడియ గురించి పరలోకముందు దేవదూతలకైనా భూలోకముందు మనుషులకైనా కుమారుడైన ఎరుగుడు, కానీ తండ్రి ఒక్కటే ఎరుగుడు అని వాక్యం సెలవుస్తుంది. నిజమే, కాదు. కానీ ప్రభు మేఘాలపై వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధత కలిగి మెలకు కలిగి నిత్యము ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ పొందుకొని ప్రభు ఉండాడు. మనలో ఒక్క పాపం, చిన్న పాపం అని ఏలుబడి చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాడు. ఆయనకి పేరేంటో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే స్టార్టింగ్లో పదమే మనం చూడాలి, పరిశుద్ధుడు అని. పాపం ఉన్న చోట పరిశుద్ధుడు ఉంటాడా? ఉండడు. మనలో పాపం ఏలుబడి చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. తర్వాత మనము మన సొంత జ్ఞానంతో నడిపించబడే అవసరం ఏర్పరచబడుతుంది. ఆయన బోధించే విధానాన్ని ప్రభు నిలిపేస్తాడు. మనకి ఇంక బోధించడం ఆపేస్తాడు. మరలా మన పాపములు విడిచిపెట్టుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నంత వరకు ఆయన బోధన మనకి చూపించుడు. కాబట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మరలా ఎటువంటి బలహీనత మన హృదయంలోకి రానికుండా జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ దేవుని మనము కాపాడుకోవాలి. ఎక్కడ దేవునికి అవిధేయకరంగా దేవుని బాధపరిచే అటువంటి క్రియలు మనలో లేకుండా జాగ్రత్త పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేరి దేవుడు మేఘాలపై వచ్చినప్పుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చేటట్లు కృపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా ఒక మంచి మాట చెప్పమంటారా? ప్రభు మేఘాలపై వచ్చినప్పుడు మనల్ని ఎత్తేటట్టు చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మేఘాలపైనప్పుడు మనం కూడా మహిమను ధరించి దేవుని ఎదుర్కొనేటట్టు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇది నిజం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము వేస్ట్, వ్యర్థము, చచ్చిన వారితో సమానము. మన క్రియలు కూడా వ్యర్థమే. ఆత్మానుసారమైన నడిపింపు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు మరణానికి సాదృశ్యం, కానీ ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆత్మానుసారమైన నడిపింపు జీవమునకు అంటే నిత్య రాజ్యంలోకి చేర్చేటట్లు సహాయం చేస్తుంది. శరీరానుసారమైన నడిపింపు మరణానికే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చూపించే బోధలు మనము నడిపించబడాలి. ఇక్కడ ఈ బుద్ధిగల కన్యకులు 5 నూనెను సిద్ధపరచుకొని అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని కనిపెట్టుకొని ఉన్నారు ప్రభు కోసం. మిగతా ఇంకో 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారే, వారికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు వారి మీద. నూనె ఏదో లేదే, ప్రభు వచ్చినప్పుడు మనము మరలా విడవబడిపోతాము, కాస్త జ్ఞానం కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ జ్ఞానం ఇచ్చి సరిచేసి ముందు జాగ్రత్త అయ్యేటట్టు చేస్తాడు. వారికి లేడుగా, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద లేడు కాబట్టి వాళ్ళకి నిర్లక్ష్యం. కాబట్టి వారు ప్రభు ఎప్పుడు వచ్చేదో వాళ్ళకి తెలియదు. ఒకవేళ వచ్చిన ఆయన తలుపు వాళ్ళు తట్టినా ప్రభు తెరుస్తాడా? ఒకవేళ తెరిచినా మీరెవరో నాకు ఎరుగని అంటాడు. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు అని అంటాడు. అదేంది ప్రభు? భూలోకంలో ఎంతమందికి వస్త్రాలు ఇచ్చాము మేము, ఎంతమందికి అన్నం పెట్టాము, ఎంతమందికి మేము ఎన్ని చేసాము నీ పేరట, యేసుక్రీస్తు గురించి ఎంతగా బోధ చేసాము, అంతా వ్యర్థమే. ప్రభు ఏమంటాడంటే నువ్వు ఎవడో కూడా నాకు తెలియదురా అనేస్తాడు. నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని స్తుతించాలి, వాక్య ప్రకారం జీవించాలి, ప్రభు రాకడ సిద్ధపడుతూ ఉండాలి. ఏది తక్కువ చేయడానిక మనకి వీలు లేదు. పరిశుద్ధత ఒక స్థానం అయితే కృప ఒక స్థానం, నమ్మకత్వం ఒక స్థానం, విశ్వాసం ఒక స్థానం, ప్రేమ ఒక స్థానం. ఇవన్నీ కలిపినదే ఆత్మఫలాలు. ఎన్ని 9. దానిమ్మ పండులో లోపల ఎన్ని పొరలు ఉంటాయి? ఒక 9-10 దాకా ఉంటాయా? కమల పండు ఎప్పుడు చూసారు? ఒలిచినప్పుడు అన్నీ ఒక అతుక్కొని ఉంటాయి. మనం ఒలుచుకొని ఒక్కొక్కటి తింటాము. అవన్నీ ఆత్మఫలాలకు సాదృశ్యంగా ఉన్నాయి. కానీ అవన్నీ ఒక్క పండులోనే ఉండేది.
ఒకటి ప్రేమ లేకుండా మిగతా అన్నీ ఉన్నాయా? ఒక పండులో ప్రేమను తీసి మిగతా 8 ఉంటాయి అనుకుంటున్నారు మీరు? 9 ఉంటాయి. అంటే మనం కూడా ఒక పండులోనే 9 ఉంటాయి అన్నమాట ఆత్మఫలాలు. మనం కూడా శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒకటే, కానీ మనలో ఆత్మఫలాలు ఉండాలి. ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. ఆ ఫలాలు మనలో ఫలించినప్పుడే ప్రభువులో మనము ఎత్తబడతాము. కేవలం ప్రేమిస్తే చాలే, మిగతా 9 పరిశుద్ధత విశ్వాసం నాకు అవసరం లేదని అనుకుంటే తప్పు. దేనిని మనము తక్కువ చేయడానికి వీలు లేదు. ప్రతిదీ ప్రభు మనకి నేర్పించే బోధ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని కనిపెట్టుకుని ఉండాలి. ఆమేన్. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. ప్రభు మేఘాలపై వస్తున్నప్పుడు నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని నమ్మకత్వం కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని కనిపెట్టుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? బాప్టిసం తీసుకున్న తర్వాత అనుకుంటున్నారా? మారు మనసు పొంది మీరు బాప్తిసం పొందిడి, తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుతారని అపోస్తలుడైన పేతురు అన్నాడు. నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ఇష్ట ప్రకారం సమస్తం జరిగించాలి కాబట్టి కొంతమందిని ముందుగానే ఆయన ఆత్మతో నింపుతాడు. ఇది నిజం. కొన్నేళ్ళ దగ్గరకు కూడా పేతురు దేవదూతల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడినప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంటికి పొమ్మని చెప్పినప్పుడు పేతురు కొన్నేళ్ళ ఇంటిలో దేవుని గురించి ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి వివరించినప్పుడు కొన్నేలి తన ఇంట్లో పనిచేసే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం పేతురు చూసి ఆశ్చర్యపడిపోతాడు. ఇదేంది ఇది? వీళ్ళు అసలుకి బాప్తిజం పొందలేదు, ఏం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీద కొమ్మరినప్పుడు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపడిపోతాడు పేతురు. అప్పుడు వాళ్ళందరూ బాప్తిజం పొందుకున్నారా? అలా అని చెప్పి బాప్తిజం నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిజం మొదటి మెట్టు. యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి అది సాదృశ్యము. ప్రభు పెట్టిన ఒక మాదిరి. అది నీతి యావత్తు ఈ క్రమము చొప్పున జరగాలని ప్రభువే నియమించాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు దాకా గడిచిన కాలంలో నీ ప్రతి పాపం కడగబడి మరొక నూతన జీవితాన్ని ప్రభు గడపడానికి నీకు నూతన కృప ఇస్తాడన్నమాట. బాప్తిసం మనకు చాలా ప్రాముఖ్యం. బాప్తిసం లేకపోతే జీవ గ్రంథంలో కూడా మనకు పేరు రాయబడదు. ఒక స్కూల్లో అటెండెన్స్ ఎలాగో బాప్తిసం కూడా ఒక అటెండెన్స్ లాంటిది, మొదటి మెట్టు అన్నమాట. కాబట్టి బాప్తిసం కూడా మనం తీసుకొని అటు తర్వాత ఆయన రక్తంలో ఆయన శరీరంలో మన పాపాలను కడుక్కొని కనిపెట్టుకొని మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కృపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని కనిపెట్టుకొని ఉండాలి. మూడోదిగా చూడండి, ఫిలిష్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12. నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12. ప్రియులారా, చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా ప్రభు మనకు చెప్తున్న విధానం ఏంటంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. అర్థమవుతుందా? మనము మన రక్షణను మనమే కాపాడుకోవాలి. పరిశుద్ధతను మనలో ఉన్న పరిశుద్ధతను మనమే కాపాడుకోవాలి. సాతానుడు వాటిని దొంగిలించడానికి నీ దగ్గరకు వస్తాడు, రాకుండా పోడు. నీళ్ళు పరిశుద్ధత, ప్రేమ, సాత్వికం, విశ్వాసం అనే పండ్లు కాస్తున్నాయంటే ఆ పండ్లు దొంగిలించడానికి కంపల్సరీ సాతానుడు వస్తాడు. ఇది నిజం. ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆ పండ్లను కోసుకుని ఒక బుట్టలో వేసుకుని ఇంట్లో దాచిపెట్టాలనుకుంటున్నారా?
మనలో ఉన్న ఆ ఆత్మ ఫలాలు, ఆ రక్షణ, ఆ పరిశుద్ధత మనం కోల్పోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. అర్థమవుతుందా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం అంటే, సరైన మార్గం ఏందో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా నీకు తెలియచేస్తాడు. కాబట్టి రాబోయే శోధనలు, ఇబ్బందులు ఏ విధంగా సాతానుడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడో, వాటిని దొంగిలిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా నిన్ను హెచ్చరించి నిన్ను జాగ్రత్త పరుస్తాడు. అటువంటి జ్ఞానాన్ని, వివేచన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ ఆత్మానుసారమైన నడిపింపులోనే ఉండాలి. అర్థమైందా? ఆత్మానుసారమైన నడిపింపులు ఉన్నప్పుడు సాతానుడు ఏ సమయానికి వస్తున్నాడు, నాలో ఉన్న పరిశుద్ధతను, రక్షణ ఎలా దొంగిలించబోతుంది సమస్తాన్ని ముందుగానే గ్రహిస్తారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉన్నప్పుడు. అప్పుడు మనం తప్పించబడతాము, మనం జాగ్రత్త పడగలము. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోండి అంటున్నాడు. నేను మీ రక్షణ పొందుకోండి, మీ రక్షణ నేను కాపాడుతాను, మీరు పరిశుద్ధంగా జీవించండి, మీ పరిశుద్ధతను నేను కాపాడుతూ ఉంటానని ప్రభు అంటున్నాడా? పరిశుద్ధత పొందుకున్న మనము వాటిని జాగ్రత్త పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు రక్తం చేత ఆయన శరీరం చేత పరిశుద్ధపరచబడిన మనము తర్వాత ఆ పరిశుద్ధతని కంటిన్యూగా ఉండడానికి మనము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నిత్యము కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఏం చేస్తాడంటే లేనిపోని పనులన్నిటిని పెట్టి ఆత్మలో తగ్గిపోయేటట్టు, ప్రార్థన జీవితంలో తగ్గిపోయేటట్టు, నీ దీపమును ఆరిపోయేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే నీ దీపం ఆరిపోతుందో వెంటనే చీకటి నిన్ను కమ్ముకుంటుంది, ఇంకెక్కువ శ్రమలు వచ్చేస్తాయి, దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. ఇంకా అప్పుడు నీలో ఉన్న కాయలు, పండ్లన్నీ కుళ్ళిపోయి ఇంకా పాడైపోయి కింద పడిపోయి రాలిపోయి ఏ స్థితికి వెళ్తామో తెలుసా? మరలా ఏడుపు వచ్చి, అయ్యో నేను ఇన్నాళ్ళు ఇటు చేశాను, అటు చేశాను, నాది తప్పు, ప్రభువా నన్ను క్షమించు, అయ్యా మరలా నా పట్ల కృప చూపు అనే స్థితి దాకా మనం పోకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక బామ్మ మనకు తెలియకుండానే దేవుడు మన చుట్టూ ఆయన కృపాక్షేమములు మనకి ఒక కంచెలాగా ఉంచుతాడు. ఇది నిజం. ఆయన కృపాక్షేమములు మనకు కనపడవు, కానీ దేవుడు మనల్ని ఒక సంరక్షణలోనే ఉంచుతాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కథ కాదు, జరిగిన విషయమే. ఒక బామ్మ ఒంటరిగా బ్రతికేది. ఈమె వచ్చే పింఛన్తో బ్రతుకుతూ ఉండేది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది, దైవజనుల చేత ప్రార్థన చేయించుకునేది, కానుక ఇచ్చేది, నమ్మకంగా ఉండి తన జీవనాధారం జరిగించుకుంటూ పోతూ ఉండేది. ఒకరోజు ఈమె ఎక్కడికి పోతున్నా ఇద్దరు యవ్వనస్తులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు. వెనకాలనే వస్తున్నారా ఇద్దరు. ఈమె రోడ్లు పోతున్నా కూడా వెనకాల ఒక ఇద్దరు కుర్రపిల్లకాయల నుంచి దూరంగా ఈమెని గమనిస్తూ వస్తూ ఉన్నారు. ఈమె చూసి భయపడుతోంది బామ్మ. ఒరే ఎవరైలు నన్ను చూస్తున్నాను, నన్ను ఏదన్నా నాకన్నా డబ్బు ఏమన్నా బంగారు చేయని ఎత్తుకెళ్తారేమో అని చెప్పి నాకన్నా వస్తువులు ఏమైనా ఎత్తుకెళ్తాను భయపడుతుంది ఆ బామ్మ. ఇద్దరు ఎవరు అసలు వెంటబడుతున్నారు అంటే భయం వస్తుందా రాదా? ఉన్న వస్తువుని దొంగిలించడానికో లేదా నన్ను చంపడానికో ఏం తెలియదు కదా, వివిధ రకాలైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ బామ్మ ఎక్కడికి పోయినా ఇద్దరు యవ్వనస్తులు వెంటబడుతున్నారు. సరే పోయి పోలీసు వాళ్ళకి పోయి, అయ్యా నన్ను ఎవరో, నేను ఎక్కడికి పోయినా ఇద్దరు కుర్రపిల్లకాయలు నన్ను వెంబడిస్తున్నారయ్యా, వాళ్ళని పట్టుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పింది పోలీసులకి. వాళ్ళు కొన్ని ఆధారాలు అడిగారు. అయితే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సమయంలో వచ్చారు అన్నీ అడుగుతారు. ఆమెకు వాళ్ళ ముఖాలు ఎలా చెప్పడం చేత రాలేదు, తెలియదు కదా. ఏ ఆధారం లేనప్పుడు ఎలా పట్టుకుంటామమ్మా మేమని వాళ్ళు పట్టించుకోలేదు సరిగా. ఈమె వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళిన మరలా ఇద్దరు యవనస్తులు వెంబడించడం ప్రారంభించారు దూరంగా. ఇంకా దైవజనులు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఆదివారము, అయ్యా పాస్టర్ గారు, నేను చర్చికి వచ్చేటప్పుడు కానీ పని చేసుకునేటప్పుడు కానీ ఎక్కడికి పోయినా ఇద్దరు కుర్రపిల్లకాయలు ఎవరు నన్ను వెంబడిస్తున్నారయ్యా, నాకు భయం వేస్తుంది అయ్యా, ప్రార్థన చేయ్యా అని బ్రతుకులాడింది.
అమ్మ భయపడకండి, ప్రభు మీ పక్షంగా ఉన్నాడు, ప్రార్థన చేద్దాము, తొలగిస్తాలు, ఏం భయపడబాకండి అని చెప్పి ప్రార్థన చేశాడు దైవజనుడు. ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. తర్వాత దైవజనులకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు ఆ ఇద్దరు యవ్వనస్తులు ఎవరని. మరోసారి ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు బామ్మ అని దగ్గర పిలిచి, నువ్వు పలానా రోజు ఇద్దరు కుర్రపిల్లకలను వెంబడిస్తున్నారని వచ్చి ప్రార్థన చేయించుకున్నావే, భయపడబాకు తల్లి, ఏం భయపడబాకు, ఆ ఇద్దరు నీ క్షేమం కొరకే, ప్రభువు నిన్ను క్షేమంగా ఉంచడానికి కృప క్షేమం అని ఇద్దరు యవ్వనస్తులను దేవదూతలు నీ పక్షంగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే దైవజనులు చెప్పారో తర్వాత నుంచి ఆ ఇద్దరు యవ్వనస్తులు కనిపించడం మానేసి కనపడలేదు ఇంకా. అంటే కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనపడవు, కానీ ఆయన క్రియలు ఆత్మానుసారంగా మన చుట్టూ క్రియ జరిగిస్తూ ఉంటాయి, మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రకారం మనం నడిపించబడుతున్నప్పుడు తప్పించబడతాము. దేవుని ఆత్మానుసారంగా నడిపించబడకున్నప్పుడు దొడ్డదారులు వెళ్ళిపోతాము, సరైన మార్గం లేక ఇరుకు చిక్కులు పడిపోతాం, అప్పుల్లో పడిపోతాం, వాళ్ళ చేత తిట్టించుకునే స్థితికి వెళ్ళిపోతాము. అది పరిశుద్ధాత్మ దేవుని మార్గంలో నడిపించబడితే ముందుగానే గ్రహిస్తాము, జాగ్రత్తగా ఉంటాము. కాబట్టి మనకి ఆత్మానుసారమైన నడిపింపు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం సచ్చిన వారితో సమానము. అర్థమవుతుందా? అయితే నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దాకా మొట్టమొదటిగా ప్రభు ఆయన మేఘాలకు వస్తున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా నమ్మకత్వం. రెండవదిగా పరిశుద్ధాత్మ పొందుకొని కనిపెట్టుకుని ఉండాలి. మూడవది భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి. ఈ 3 పాయింట్లు అర్థమవుతుందా మనకి ప్రభు ఈ రాత్రి తెలియజేసిన విషయం. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎప్పుడు పొందుకోగలము చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు పొందుకోగలము? ఒకవేళ పొందుకున్నా అది ఆయన మనలో నిత్యము నివసిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం ఆ చిన్న మాట నేను చెప్తానని మీకు వినండి. వినిన తర్వాత వాటి ప్రకారం మీరు కానీ పాటిస్తే నిజంగానే గొప్ప కృపను మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు యవ్వనస్తులు మరలా సరే ఒక వ్యక్తి ఒక పార్కులో జాగింగ్ కోసం ఉదయాన్నే వెళ్ళాడు. ఆ సమయానికి ఇంకో వ్యక్తి కూడా ఎవరో కొత్త వ్యక్తి జాగింగ్కి వచ్చాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. బ్రదర్ మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు పలానా అని చెప్పాడు. సార్ మీ పేరేం పేరు? పలానా అని అన్నాడు. మరుసటి రోజు మరలా జాగింగ్ పార్కులోకి వెళ్ళారు, మరలా మాట్లాడుకున్నారు, మరలా వెళ్ళారు. ఆ విధంగా ఒక 6 నెలలకి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? 6 నెలల తర్వాత అర్థమైపోతుందా? ఎట్టయిపోతారు తెలుసా? స్టార్టింగ్లో బ్రదర్ అని పిలుచుకున్న వీళ్ళు ఒరే వాటర్ బాటిల్ కావాలా, ఒరే ఆనందం అంటావా అని ఇటువంటి క్లోజ్నెస్ వచ్చేస్తుంది. ఇది నిజం. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ చిన్న వయసు నుంచి మనం ఆడుకుంటూ ఎంతోమంది స్నేహితులు కూడా ఎదురు వస్తారు కూడా మనకు తెలిసిన విషయమే. కానీ కేవలం ఇద్దరు మనుషుల మధ్య సహవాసం ప్రారంభమవుతూ దినములు పొడిగించబడుతూ వెళ్తున్నప్పుడు ఆ క్లోజ్నెస్, ఒకరొకరు గుణ లక్షణాలు తెలిసి, ఒకరొకరు ఇష్టాలు తెలిసి, వాడు ఏం తింటాడో నాకు తెలుసు, వాడికి ఏం నచ్చదో నాకు తెలుసు అని తెలిసిపోతుంది. అదే విధముగా ఎవరైతే నిత్యము ప్రతిరోజు వేకోజామున లేచి దేవునితో నిత్యము ప్రార్థన చేస్తూ సహవాసం చేస్తారో అట్టి వారికి యేసుక్రీస్తులో ఉన్న మహిమ నీతి కమ్ముకుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎవరైతే నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థనలో ఉంటారో వారికి యేసుక్రీస్తులో ఉన్న మహిమ కమ్ముకుంటుంది. కేవలం స్నేహితులు కొత్తగా పరిచయం వాళ్ళ ఇష్టాలే పంచుకున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్న నువ్వు నేను ఆయన కృప మనల్ని కమ్ముకోకుండా ఉంటుందా? కాబట్టి మనము ఒక రక్షణలో, ఒక కంచెలో ఉండాలన్నా, ఒక కాపుదలలో మనం ఉండాలన్నా నిత్యము పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అర్థమవుతుందా?
పరిశుద్ధాత్మ దేవుని ఉదయాన్నే మనం లేచి స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, అయా భూమి మీద సృష్టించిన గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయవాడు, నోటి మాటతో సమస్తం జరిగించిన వాడు, నిత్యము స్తుతిస్తూ ఉండాలి. ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేవగానే ప్రభా నా కుటుంబాన్ని దీవించు, నేను చేయించిన పనిని దీవించు, ఇవి కాదు. మోకరించగానే ప్రభా స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుని స్తుతించాలి. బాగా స్తుతించిన తర్వాత ప్రభా గడిచిన కాలంలో నీకు వ్యతిరేకంగా నేను చేస్తుంటే ఈ సమయాన్ని నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఆ స్తుతిలోనే కడుక్కోవాలి ఆయన రక్తంతో. కడుక్కున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కుమ్మరింపబడతాడు. వేకువజామున మనం లేచి ప్రార్థన చేసినప్పుడు మెలకు కలిగి దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. అర్థమవుతుందా? నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, తర్వాత విజ్ఞాపన చేసుకుందాము. అరగంట అయింది. ఒక యవనస్తుడు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములను ప్రార్థన చేస్తున్నారేంటి, యేసునామములు అడుగుతున్నాం తండ్రి, యేసునామములు అడుగుతున్నాం తండ్రి, అందరూ ఏసే నామములను ప్రార్థన చేస్తున్నారు ఏంది, అందరూ సాతాను దూరం చేస్తున్నారని ఈడేం చేశాడంటే సాతాను నామములు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక యవనస్తుడు, వాడు దేవుని నమ్ముకున్నవాడు. ఈడేం చేశాడంటే సాతాను పేరట ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందరూ యేసునామములను ఏసే నన్ను గనపరిచారా, ఎందుకు ఈ సాతాను దూరం చేస్తున్నారండి. ఈడు ఒకరోజు ఒంటరిగా రూమ్లో కూర్చొని తలుపులు వేసుకొని సాతాను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయగానే ఒక్కసారిగా ఆ రూమ్లో చీకటి భయంకరంగా కమ్ముకుపోయి ఒక ఆకారం లేచి నా కుమారుడా అని అన్నది. ఇంతవరకు నన్ను ఎప్పుడు నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా, అందరూ నన్ను యేసునామములో కాలిపోను గాక నన్ను నా కాలు కాల్చేశారు. కొంతమంది అయితే యేసునామములో విరిగిపోను గాక చెప్పి నా 2 చేతులు ఇంచేశారు. నువ్వైతే నన్ను ప్రేమించి మరి నా కోసం ప్రార్థన చేసావు. నా కుమారుడా, ప్రియమైన కుమారుడా, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను నీకు అని చిటికేసి మరి సాతానుడు ఆఫర్లు ఇచ్చాడు. ఈ యవ్వనస్తుడు కోరికలు ఉంటాయి కదా, శరీరేచ్ఛలు, ఆశలు. ఆఫర్ ఇవ్వగానే అట్టయితే నాకు మంచి కారు, మంచి బిల్డింగు, ఫుడ్ ఎక్కడ కొదువు ఉండకూడదు, లగ్జరీ లైఫ్, హ్యాపీగా ఉండాలి, ఏ రోగం రాకూడదు, అన్నీ నాకు ఇచ్చాయని అడిగేశాడు. తీసుకో అని చెప్పి అన్నీ ఇచ్చేశాడు. అయితే ఈ యవనస్తుడు కొన్ని దినాలు తన జీవితం ఇవన్నీ అనుభవిస్తూ పోతున్నప్పుడు, అన్నీ అనుభవిస్తున్నా ఏ కొదువు లేకుండా హృదయంలో సంతోషమే లేదు, సమాధానమే లేదు. ఒకరోజు ఆలోచన చేశాడు, ఇదేంది ఇది, నేను అన్నీ అనుభవిస్తున్నాను, నాకు ఏ కొదువు లేదు, లగ్జరీ లైఫ్, ఫుడ్ ఉంది, డబ్బు ఉంది, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఏసీ ఉంది, నాకేం కొదువు లేదు, చిటికేస్తే అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయి, కానీ హృదయంలో సమాధానము సంతోషం కూడా ఒక్కరింది కూడా లేదే. అందుకనేమో అందరూ యేసునామములు ప్రార్థన చేస్తారు, అయ్యయ్యో నేను తప్పు చేశానని అని అనుకుంటున్నాడు మనసులో. అప్పుడు వెంటనే సాతానుడు వచ్చేసాడు, ప్రత్యక్షమయ్యాడు. మనసులో అనుకుంటున్నాడు అతను, వచ్చేసాడు. వాడు గ్రహించేస్తాడు ముందుగానే. వచ్చేసి నా కుమారుడా అని మళ్ళీ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నా కుమారుడు అనగానే అప్పుడు వెనక్కి తిరిగాడు, ఎవరయ్యా అని. నేనే, నీకు సమస్తాన్ని ఇచ్చాను కదా, నువ్వు ప్రార్థన చేసావు కదా, నేనే అని. సరే ఏంటి చెప్పని, నీకు ఇన్ని ఇచ్చాను కదా, నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను, మనీ అదే నీకు కారు ఇచ్చాను, బిల్డింగ్ ఇచ్చాను, మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను, నాకు నేను అడిగింది ఇస్తావా అని సాతానుడు ఇతను అడగడం ప్రారంభించాడు. ఏమని అడిగాడు తెలుసా? సరే అడుగు, ఇన్ని ఇచ్చే కాబట్టి నువ్వు అడిగింది ఇస్తాలే కానీ అని అన్నాడు. ఎవరు? యవనస్తుడు. ఈ సాతానుడు అన్నాడు, ఏం లేదు, కేవలం నీ ప్రాణం నాకు ఇవ్వగలవా అని అన్నాడు. వాడికి కావాల్సింది అదే, అందరిని నరకంలో అల్లాడింపజేసే పని సాతానుది. ఎవరిని మృంగుదమా అని సంఘాలలో తిరుగుతున్నప్పుడు, బయటగా తిరిగేదోడు సంఘాలలో తిరుగుతున్నాడు. వివిధ రకాల తప్పుడు బోధలు వచ్చేసాయి, క్రమం లేక వివిధ రకాలుగా ఎట్టంటే తప్పుడు బోధలు. ఆ తప్పుడు బోధలను నడిపించబడుతూ సరైన వాక్యం గ్రహించలేకపోతున్నారు. ఒకప్పుడు సిగరెట్ అంటే పాపము, బూతు మాటలంటే పాపం, ఇవన్నీ బయట కనిపించే పాపాలు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు వాడు అవి ఎత్తి చూపించట్లా, సంఘములోనే చేరి తప్పుడు బోధల చేత సంఘాన్ని చెడగొట్టడం వాడు ప్రారంభం. అది చేస్తున్నాడు ఇప్పుడు.
అందుకే ఒక పాట ఉంది, వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిది. నిజమేనా? వివేచించు, తెలివిగా ఉండు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు కూడా పడిపోయే రోజులు ఇవి అని పాటలో అర్థం. అయినా వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునిలో నిరంతరము నిలిచియుందుము. విజయంతో ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం నిరంతరం ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మనకి విజయం. అట్లా వీడు ప్రాణాన్ని అడిగాడు. ఈ యవనస్తుడు వెంటనే, వద్దు వద్దు, నువ్వు ఇన్నిచ్చినా నాకు అసలు సంతోషమే లేదు, ఇప్పుడు అర్థమవుతుంది నీ నామం కాదు యేసునామమే కరెక్ట్ అని, వద్దు నాకు కారు వద్దు, ఏది వద్దు, నాకు అన్నీ నువ్వు తీసుకో అని అరుస్తున్నాడు. అదేంటిది ఇప్పుడు ఈ విధంగా అంటావు, నాకు లేదు నీ ప్రాణం కావాలని పైకి వస్తున్నాడు. అప్పుడు ఆ యవనస్తుని మోకరించి గట్టిగా, యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నేను తప్పు చేశానయ్యా, నీ సన్నిధిని విడిచి నన్ను క్షమించాను అని అన్నాడు. వెంటనే ఆ ఇంట్లోకి, ఆ రూమ్లోకి ఒక వెలుగు వచ్చి కుమ్మరించబడింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తి మోకరించి నేను తప్పు చేశానయ్యా, నీ సన్నిధి విడిచి నన్ను క్షమించు ప్రభు అని యేసునామములో ప్రార్థించాడో, ఆ రూమ్లోకి ఒక వెలుగు ప్రకాశించగల సాతాను నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడాలి. తప్పుడు బోధలో మనము పోకూడదు. వాక్యపు లోతుందో మనం గ్రహించాలి, వాక్య ప్రకారం మనం జీవించాలి. ఈ విధంగా ప్రభు రాకడికి మనము నమ్మకత్వం కలిగి ఉండాలి, ఆత్మను పొందుకొని కనిపెట్టుకుని ఉండాలి. రక్షణ భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ప్రభు కోసం మన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మహిమగల రాకడ మనందరిని చేర్చుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా.